ఎందుకు ఇప్పుడు రేవంత్ అన్న పరిపాలన మంచిగా రేవంత్ లేదా? మంచి చేస్తున్నాడు. ఎందుకు మంచిగా చేస్తలేడు? ఏది మంచి చేస్తాడంటే రైతు బంధు ఇస్తలేడు, ఒక్క పెన్షన్ కూడా కొత్త ఇస్తలేడు, ఉనే కట్ చేస్తుండు. నాదే పెన్షన్ పోయింది, ఆపైపోయింది. ఆ ఏడికి కలెక్టర్ దగ్గరికి ఒక 5 సార్లు పోయినా అయితలేదు. అంటే ఉచిత బస్సు, ఉచిత కరెంటు, ఉచిత కరెంటు ఆర్డర్ లేడీస్ కి ఇచ్చిండు, ఉచిత బస్సు. ఉచిత కరెంటు జెంట్స్ కి కూడా ఇచ్చిండు కదా. జెంట్స్ కి ఇచ్చిండు. ఎంత 200 యూనిట్ ఓడో గుద్దపరిచిన 200 యూనిట్ కాలుస్తాడు. మా అంటూ కరిబొల్లు కాలువలు 200 యూనిట్లు, ఒక 2 బల్బులు అంతే. అంతేగాని అది వేస్ట్ పెట్టిండు ఆయన. మరి ఆయనకి ఈయనకి తేడా అంటే ఏం చెప్తావు? కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి తేడా? కేసీఆర్ చేసిందే పెన్షన్లు పెట్టిండు, చేసిండు, అది చేసిండు. కానీ ఈ రేవంత్ రెడ్డి వచ్చి కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదు రేవంత్ రెడ్డి. నేను కూడా హరీష్ రావు కలవాలనుకుంటున్నా. హరీష్ రావు నాది పెన్షన్ కట్ అయిపోయింది, అయిపోయింది. హరీష్ రావుకు నేను కలవాలనుకుంటున్నా. కాకపోతే రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీ కలవాలనుకుంటున్నా. మరి ఇప్పుడు ఈయన అపార్ట్మెంట్ ఇస్తారా రేవంత్ రెడ్డి దగ్గర పోతే, సీఎం దగ్గర పోతే మాట్లాడి ఎట్లా మనం మాట్లాడాలంటే సీఎం ఇప్పుడు ఒక వారం పెట్టిండు. ఏది ప్రజా పరిపాలన బంద్ చేసిండు. మరి ఎందుకు బంద్ చేసిండు? రోజు పెట్టాలి కదా. పబ్లిక్ కలెక్టర్ ఆఫీసు, ఎంఆర్ఓ చుట్టూ, ఎంపీడీ ఆఫీస్ చుట్టూ తిరుగుతురు, కానీ పనులు అయితే లేవు. వేస్టే, పనులు అయితే లేవు. పనులు అయితే లేవు. ఒకటి నేనే పోయినా వెల్దుర్తి, మెదక్ జిల్లా మాసపేట, వెల్దుర్తికి మండలం పోతే ఎంపీడీ ఏమి ఉన్నది కలెక్టర్ రాసిండు. ఎంపీడీకి పేపర్ పెన్షన్ కట్ అయింది. కొండపై చూపిస్తే ఆమె పేపర్ చూడలేదు, పట్టలే పుట్టలే. నాకు 5 నెలలు ఇప్పుడు పెన్షన్ కట్ అయింది. కేసీఆర్ ఉన్నప్పుడు పెన్షన్ వచ్చి 2000. నాకు కాలేజీ పడిపోయింది. ఎట్లా బతకాల నేను?